Good afternoon, students. This is botany class. In the previous class, we have completed about bryophytes. I hope all you have understood. Today I am going to discuss about pteridophytes. Right, students? These are pteridophyte plants. Okay, students? Now coming to Pteridophyta classification. This is Pteridophytes. Pteridophyte word coined by Haeckel. Pteridophytes studies called as pteridology. Pteridophyta plants studies that is known as pteridology. And in this Pteridophyta, we have some different types of plants: club mosses, horsetails, and ferns. Club mosses, horsetails అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, గుర్రపు తోక ఆకారంలో ఉన్న మొక్కలు. తర్వాత ఫెర్న్, అలంకరణీయమైన మొక్కలను ఈ యొక్క Pteridophyta వర్గము కలిగి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ద స్టడీ ఆఫ్ Pteridophyta ప్లాంట్స్ నోన్ యాజ్ టెరిడాలజీ. అండ్ ఇందులో డామినెంట్ ఫేజ్ చూస్తామన్నమాట. ఇంతవరకు మనం ఏం చూసినామో స్పోరోఫైట్ ఉంటుంది, గ్యామెటోఫైట్ ఉంటుంది. ఇందులో డామినెంట్ ఫేజ్ వచ్చేసి మనకు స్పోరోఫైట్ ఉంటుంది. రైట్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఇన్ 2n కండిషన్, ద్వైస్థితికంగా ఉంటుంది. ఇక్కడ ఈ మొక్కలను ఎస్పెషల్గా ఏమని పిలుస్తారంటే, దీస్ ప్లాంట్స్ నథింగ్ బట్ వస్కులర్ క్రిప్టోగ్రామ్స్. వస్కులర్ క్రిప్టోగ్రామ్స్ మీన్స్ నాలికాయుత పుష్పించని మొక్కలు. అంటే వీటిలలో జైలం, ఫ్లోయం, తర్వాత మెడులా, ఈ మూడు కూడా ఉంటాయి కాబట్టి, అంటే నాలికాయుతమైన కణజాలం అనేది మొత్తంగా కలిగి ఉంటుంది కాబట్టి వీటిని నాలికాయుత పుష్పించని మొక్కలు. ఇవి పుష్పించవన్నమాట, కానీ నాలికాయుత కణజాలాన్ని కలిగి ఉంటాయి. అండ్ ఆర్కిగోనియట్ ప్లాంట్స్ అండ్ ఎంబ్రియోఫైట్స్, అంటే ఇవి సిద్ధబీజాశయ పత్రాలను కలిగి ఉంటాయి. సిద్ధబీజాశయ మాతృకణాలను ఉత్పత్తి చేస్తూ ఇవి ఆర్కిగోనియట్ అంటే స్త్రీ సిద్ధబీజాశయ పత్రాలను కలిగి ఉంటాయి అన్నమాట. కాబట్టి వీటిని ఆర్కిగోనియట్ ప్లాంట్స్ అని అన్నది. ఇంతకుముందు మనము ఆర్కిగోనియము, యాంథరీడియం అని చెప్పుకున్నాం కదా. ఆర్కిగోనియం అంటే స్త్రీ సిద్ధబీజాశయము, కాబట్టి వీటిని ఆర్కిగోనియట్ ప్లాంట్స్ అని అంటారనమాట. ఎంబ్రియోఫైటిక్ ప్లాంట్స్ అంటే ఇవి పిండాభివృద్ధిని కలిగి ఉంటాయి. చిన్న చిన్న విత్తనాలను కలిగిన పిండాలను ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. నౌ కమింగ్ టు స్పోరోఫైట్. హియర్ స్పోరోఫైట్ డివైడెడ్ ఇంటూ 3 types: రూట్స్, స్టెమ్, లీవ్స్. ఓకే, స్పోరోఫైట్ దిస్ ఈజ్ ఇన్ 2n కండిషన్, ద్వైస్థితికంగా కలిగి ఉంటుంది. స్పోరోఫైట్ అంటే మనకు సిద్ధబీజదము. తర్వాత రూట్స్ చూసినట్టయితే we can find in roots, we can find 2 roots: adventitious roots. Adventitious roots అంటే పార్శ్వ అంటే అబ్బురపు వేళ్ళు అనమాట. పార్శ్వవేలు లేదా అబ్బురపు వేళ్ళు గుబురుగా ఉంటాయి చూసారమ్మా, అవి అబ్బురపు వేళ్ళు అంటారనమాట, వేర్లు. ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే తల్లి వేరు వ్యవస్థ. అడ్వెంచరియస్ రూట్స్ అంటే అబ్బురపు వేరు వ్యవస్థ, అంటే గుబురుగా ఉండే వేరు వ్యవస్థ అనమాట. ఇందులో మనకు ప్రత్యేకమైన వేరు అనేది ఏది కనిపించదు, అంత గుబురుగా ఉంటుంది. తర్వాత ఇవి ట్రూ జైలం అండ్ ఫ్లోయం. ఇట్ రూట్స్ కాన్సిస్ట్ ట్రూ జైలం అండ్ ఫ్లోయం, అంటే నిజయుతమైన దారువును మరియు ఫ్లోయము పోషక కణజాలాన్ని కలిగి ఉంటాయి. జైలం అంటే దారువు, ఫ్లోయం అంటే పోషక కణజాలం. 2 are included in roots. రైట్ స్టూడెంట్స్. అండ్ స్టెమ్ వచ్చేసి, స్టెమ్లో ఎపిడర్మిస్, కార్టెక్స్ అండ్ స్టీల్. స్టెమ్ను మనము ఇట్లా సెక్షన్ కటింగ్ తీసుకున్నట్టయితే ఇది పైన వచ్చేసి మనకి ఎపిడర్మిస్ అంటారు, బాహ్య చర్మము. కార్టెక్స్ అంటే వల్కలము. స్టీల్ అంటే మధ్యలోది. స్టీల్ అంటే ప్రసరణ స్తంభము అంటారనమాట స్టీల్ అంటే. ఇక్కడ మనకి ఎస్పెషల్గా ఈ యొక్క Pteridophyta ప్లాంట్స్లో మనం ఏమనుకున్నాం ఇంతకుముందు,
వాస్కులర్ క్రిప్టోగ్రామ్స్ అనుకున్నాం కదా, నాలికాయుతమైన పుష్పించని మొక్కలు అనుకున్నాం కాబట్టి ఇందులో స్టీల్ అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్నమాట. స్పెషల్గా ఇందులో స్టీల్ని కన్సిడర్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, నౌ కన్సిడర్ యాజ్ స్టీల్. One is protosteel and second one is siphonosteel. Protosteel, which is in the middle xylem and surrounded by phloem. No medulla does not consist. Protosteel medulla does not consist. Okay students, this is protosteel, pradhama prasarna stambhamu. And second one siphonosteel. Siphonosteel which is this consists medulla. Okay, in the middle medulla and surrounded by xylem and again surrounded by phloem. So this is medullated protosteel. దవ్వగల ప్రథమ ప్రసరణ స్తంభము. ఇది మనకు ప్రథమ ప్రసరణ స్తంభం అయితే ఇది దవ్వగల ప్రథమ ప్రసరణ స్తంభము, సైఫోనోస్టీల్. అగైన్ డివైడెడ్ ఇంటూ 2 types of సైఫోనోస్టీల్. ఓకే స్టూడెంట్స్, they are solenosteel and dictyosteel. Solenosteel, here medulla, solenosteel consists medulla and xylem again surrounded by phloem. Okay, and scattered leaf gaps. In this solenosteel have some leaf gaps with overlapping. ఇవి పత్రావకాశాలను కలిగి ఉంటాయి. లీఫ్ గ్యాప్స్ అంటే పత్రావకాశాలను ఈ యొక్క చెల్లా చెదురుగా కలిగి ఉంటాయి అన్నమాట. ఇక్కడొకటి అక్కడొకటి ఇట్లా చెల్లా చెదురుగా కలిగి ఉంటాయి. నౌ కమింగ్ టు డిక్టియోస్టీల్. డిక్టియోస్టీల్ డిసెక్టెడ్ లీఫ్ గ్యాప్స్ అంటే కొంచెం మనకు కట్ చేసిన లాంటి లీఫ్ గ్యాప్స్ను కలిగి ఉంటాయి. చిన్నగా కట్ చేసినట్టు డిసెక్టెడ్ అనమాట. డిసెక్టెడ్ లీఫ్ గ్యాప్స్ with overlapping in the dictyosteel. Okay students, now coming to leaves. Leaves ఇవి ఫ్రాన్స్ లాగా ఉంటాయి. లీవ్స్ అనేది మనకు ఫ్రాన్స్ లాగా ఉంటాయి. తర్వాత ఇవి ఫలవంతమైన సిద్ధబీజాశయ పత్రాలుగా వ్యవహరిస్తాయి. స్పోరోఫిల్ అంటే స్పోరోఫిల్ సిద్ధబీజాశయము, సిద్ధబీజాశయ పత్రము. స్పోరోఫిల్ అంటే సిద్ధబీజాశయ పత్రము. ఇది స్పొరాంజియాలను కలిగి ఉంటుంది సిద్ధబీజాశయ పత్రము. ఓకే స్టూడెంట్స్, స్పొరాంజియం హ్యావ్ స్పొరాంజియం ఇంక్లూడింగ్ ఇన్ స్పోరోఫిల్ అంటే ఫలవంతమైన సిద్ధబీజాశయ పత్రాలను కలిగి ఉంటుందన్నమాట. ఏంటి ఈ సిద్ధబీజాశయ పత్రాలు? మామూలుగా వేరే వాటిలలో మనము వేరే ప్లాంట్స్ చూసినట్టయితే ఇలాంటి పత్రాలు ఉండవు. కేవలము టెరిడోఫైటా మొక్కలు మాత్రమే ఈ యొక్క ఫలవంతమైన సిద్ధబీజాశయ పత్రాలను కలిగి ఉండే ముఖ్యమైన లక్షణాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. స్పెషల్ క్యారెక్టర్ వీ కెన్ ఫైండ్ ఇన్ ద టెరిడోఫైటా ప్లాంట్స్. ఓకే, హియర్ macrophylls seen in the ferns, and microphylls we can see in the selaginella plant. అంటే స్థూల సిద్ధ బీజాశయ పత్రాలు మరియు మైక్రోఫిల్స్ అంటే సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రాలను ఈ సెలాజినెల్లా ప్లాంట్లో మనం చూస్తాము. మైక్రోఫిల్స్ అంటే సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రాలు, సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రాలు. ఇవి స్థూల సిద్ధ బీజాశయ పత్రాలు. ఓకే స్టూడెంట్స్, నౌ కమింగ్ టు స్పోరోఫైట్. స్పోర్స్ developed from sporangium. This is roots, stem and leaves. Spores developed from sporangium అంటే సిద్ధబీజాశయ మాతృ కణం నుండి విడుదలవుతాయి స్పోర్స్. స్పోరాంజియం seen in 2n condition, which is 2n condition, and this is
developed and sporangium produces spores. Spores are in N condition, ఏకస్థితిక కండిషన్లో ఉంటాయి. ఈ యొక్క స్పోర్స్ నుంచి స్పోర్ ప్రొడ్యూస్ gametophyte. Gametophyte produced from spore. Okay, spores development is development are two types. One is eusporangiate type and second one leptosporangiate type. Eusporangiate type, this is important students, 2 marks question will be come in the exams. Okay, eusporangiate type, group of cells makes a eusporangiate type of development. In the example Selaginella and equisetum, ఈ యొక్క ఎక్కువ మొత్తంలో కణాలన్నీ కూడా కలిసి యూస్పొరాంజియేట్ మెథడ్లో మనకు స్పోర్స్ అనేటివి డెవలప్ అవుతాయి అన్నమాట. ఇందులో సెలాజినెల్లా మరియు ఈక్విసిటమ్. అండ్ లెప్టోస్పొరాంజియేట్ టైప్, ఏ సింగిల్ సూపర్ఫిషియల్ సెల్ విచ్ ఈజ్ డెవలప్డ్ ఫ్రమ్ లెప్టోస్పొరాంజియేట్ టైప్. One example Pteris, Adiantum, Dryopteris. Now coming to sporangium. Sporangium it will produces spores, and one is homospores and heterospores. Here important students, what is a type of heterospores? Examples. This is these will be also come in the 4 marks question in exams. Okay students, heterospores, one is example Selaginella and Salvinia. Some Pteridophyte plants exhibits homospores. Okay students, now coming to spore. Spore it will again shows gametophytic structure. It will develop into gametophytic structure, and gametophyte it consists antheridium అండ్ ఆర్కిగోనియం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఆంథరిడియం అంటే పురుష సిద్ధ బీజాశయము, ఆర్కిగోనియం అంటే స్త్రీ సిద్ధ బీజాశయము. ఓకే స్టూడెంట్స్, ఇవి దీస్ ఆర్ మల్టీసెల్యులర్ స్ట్రక్చర్స్ బహుకణ నిర్మితాలు. నెక్స్ట్ ఆంథరిడియం ప్రొడ్యూసెస్ మొటైల్ మేల్ గ్యామెట్స్. ఆర్కిగోనియం ప్రొడ్యూసెస్ నాన్ మొటైల్ గ్యామెట్స్. ఓకే స్టూడెంట్స్, already we know the zoidogamy, zoospores, right students? Motile male gametes and non-motile. Motile gametes are smaller in size, and non-motile gamete egg cell which is large in size. And Dryopteris, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి టెరిడోఫైట మొక్కలు. డ్రయోప్టెరిస్ మొక్క చూసినట్టయితే మనము దిస్ ఈజ్ స్టెమ్ అనేది రైజోమ్ కొమ్మ మాదిరిగా ఇవి రూపాంతరం చెంది ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ డెవలప్డ్ ఫ్రమ్ రైజోమ్ ఫ్రమ్ స్టెమ్. ఓకే స్టూడెంట్స్, ఇవి ఎలా ఉంటుందంటే మనకు వలిత కీసలయ విన్యాసాన్ని కలిగి ఉంటాయి. వలిత కీసలయ విన్యాసము అంటే మనకు సెర్సినెట్ వెనేషన్ని కలిగి ఉంటాయి ఈ మొక్కలు. ఇలాంటి మోడల్ వలిత కీసలయ విన్యాసం అంటే ఇట్లా ముడుచుకుపోయిన మాదిరిగా కనిపిస్తాయి అన్నమాట. గడ్డి ముడుచుకుపోయినట్టు మనకు బహుకణ నిర్మితమైన గడ్డి ముడుచుకుపోయినట్టు ఉంటుంది చూడండి, అలాంటి మోడల్ను ఇది కలిగి ఉంటుందన్నమాట. ఇక్కడ టెరిడోఫైట ప్లాంట్స్ అనేటివి డివైడెడ్ ఇంటూ 4 classes. One is Coelopsida, example Xylotum, Lycopsida, example Lycopodium, Selaginella, and Sphenopsida, example Equisetum. Pteridopsida, example Dryopteris, and Pteris, Adiantum. These are Pteridophyta classification of explanation about Pteridophyta plants. These are helpful to ornamental plants also, and useful in the
useful some fern plants for ornamentals. Okay students, this is important in the steel structure and heterospores and sporangiate development. Okay students, thank you.